బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ నగరానికి వెళ్ళినా మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఇక్కడే కాదు, ప్రపంచ దేశాలలో అన్ని దేశాలలో కూడా ఎస్బీఐ ఉన్నది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంత పెద్ద బ్యాంకు. ఆ బ్యాంకు అనేక రకమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యను కూడా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను ప్రోత్సహించడానికి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చేసే సామాజిక సేవా కార్యక్రమాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తారు. విద్యార్థులను ప్రోత్సహించడానికి ఒక స్కాలర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్. దాని పేరు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్. ఇది చాలామంది తల్లిదండ్రులకు, విద్యార్థులకు కూడా తెలవదు. తగు ప్రచారం కూడా దీనికి ఇంతవరకు జరగలేదు. ఈ స్కాలర్షిప్లు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, అంటే ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకు కూడా లభిస్తుంది. డిగ్రీ, పీజీ, మీరు ఏ డిగ్రీ చదివినా, ఏ పీజీ కోర్స్ చదివినా, ఇవే కాకుండా ఐఐటీలో ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి, ఐఐఎం లాంటి జాతీయ సంస్థల్లో ఎంబీఏ చదివే వాళ్ళకు కూడా స్కాలర్షిప్లు ఇస్తారు. అయితే ఒక షరతు ఉంది. మీరు దరఖాస్తు చేసేటప్పుడు ఈ సంవత్సరంలో దరఖాస్తు చేస్తే, 24వ సంవత్సరంలో దరఖాస్తు చేస్తే, మీరు 2023లో చదివిన క్లాసులో 75% మార్కులు వచ్చి ఉండాలి. అది షరతు. అంటే ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను ప్రోత్సహించే పథకం ఇది. ఇంకో షరతు కూడా ఉంది. తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయము 3 లక్షలు దాటకూడదు. 3 లక్షలు దాటినా దీనికి మీకు అర్హత లేదు. ఏ మేరకు ఈ స్కాలర్షిప్ లభిస్తుందంటే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ 1-2 సంవత్సరాల వారికి కూడా సంవత్సరానికి 15,000 స్కాలర్షిప్. భారతదేశంలో ఎక్కడ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్స్ చదివే వారికి సంవత్సరానికి 50,000. అలాగే ఏ రకమైన పీజీ కోర్స్ అయినా, మీకు ఏ పీజీ చదివినా సంవత్సరానికి 70,000 రూపాయలు. ఐఐటీలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే వారికి ఏకంగా సంవత్సరానికి 2 లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇస్తూ ఉంది ఎస్బీఐ. ఇంకో విశేషం ఏంటంటే, ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రతిష్టాత్మకమైన సంస్థలు. వీటిలో ఎంబీఏ కోర్సులు నిర్వహించబడతాయి. అక్కడ చదివే వాళ్ళకి వార్షిక ఆదాయం 3 లక్షలు తక్కువ ఉంటే, 3 లక్షల కంటే తక్కువ ఉంటే స్కాలర్షిప్ సంవత్సరానికి 7.5 లక్షలు ఇస్తున్నారు. ఈ విధంగా ఈ స్కాలర్షిప్లు ఎస్బీఐ వాళ్ళు ఇస్తున్నారనే సమాచారం చాలామంది గ్రామీణ వాసులకు, పట్టణ వాసులకు, చదువుకున్న వారికి కూడా తెలియదు. అందువల్ల ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపులలో ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసి మారుమూల ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో నివసిస్తున్న ప్రతిభ కలిగిన విద్యార్థులకు మీ వంతు సహాయం మీరు చేసేది ఈ వీడియోని షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. దరఖాస్తుని అక్టోబర్ 1, 2024 లోపల పెట్టుకోవాలి. ఇంకా మీకేమైనా అదనపు సమాచారం కావాలంటే దరఖాస్తు పెట్టుకోవడానికి వెబ్సైట్ ఉంది. www.sbisascholarship.org. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు అదనపు సమాచారం ఉంటుంది. ఈ ఆన్లైన్లోనే జాతీయ స్థాయిలో ఉండే అందరు విద్యార్థులు, అన్ని రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని గమనించండి. ఈ ఎస్బీఐ సామాజిక స్పృహతో సమాజంలో అట్టడుగు వర్గాలకు ప్రతిభ గల వారిని ప్రోత్సహించే
ఒక మంచి పథకాన్ని మన వద్దకు తీసుకువచ్చిన ఎస్బీఐ యాజమాన్యాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులు స్వాగతిస్తూ ఎంతో అభినందిస్తూ, ఎంతమంది అర్హులుంటే అందరికీ ఈ స్కాలర్షిప్ లభించేలా ఎస్బీఐ విస్తృతంగా విద్యను ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు.